బేలు మండలంలోని సాంగిడి గ్రామంలో చేపడుతున్న ఆర్ఎన్పి రోడ్డు పనుల్లో విద్యార్థులతో పాటు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాప్రీ ఎక్స్ రోడ్డు నుండి బేతూడ గ్రామం వరకు 25 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్ల పనులు నత్తనడకన కొనసాగుతుండడంతో ప్రయాణికులతో పాటు విద్యార్థులు గోస అంతా ఇంత కాదు. బేతూడ నుండి సాంగిడి గ్రామానికి వెళ్లాలంటే 4 కిలోమీటర్లు నడక ప్రయాణం కొనసాగిస్తున్నారు విద్యార్థులు. ఇక రోడ్డు పనుల్లో భాగంగా కంకర రాళ్లు గుచ్చుకోవడంతో గాయాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేతూడ గ్రామంలో 7వ తరగతి పూర్తి చేసి పై తరగతుల కొరకు సాంగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు ప్రతిరోజు వెళ్లాలంటే నరకంగా ఉందని అన్నారు. పెద్ద పెద్ద రాళ్ల కారణంగా బస్సు ఆటోలు నడవకపోవడం వల్ల నడిచి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కంకర రాళ్లు కళ్ళకు గుచ్చుకోవడంతోనే గాయాలవుతున్నాయని అన్నారు. ఇక వెంటనే గుత్తేదారు కంకర పైన మొరం వేసి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. మరి గత వారం రోజుల పాఠశాలలు ప్రారంభమై మరి విద్యార్థులు పాఠశాలకు రావడానికి రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడం వలన మరి నాణ్యత ప్రమాణాలు సరిగా పాటించకుండా మరి గుండ్లు రాళ్లతో కూడి నల్లమట్టితో కూడినటువంటి ఈ రోడ్డు సౌకర్యం అనేటువంటిది పిల్లలు ఆటో రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మరి గత సంవత్సరం కూడా మాకు ఆ బెదోడ గ్రామం నుంచి సాంగిడి ఉన్నత పాఠశాలకి 30 మంది విద్యార్థులు వచ్చేవారు. ఈ సంవత్సరం ఇంకొంతమంది ఎక్కువ మంది దాదాపు 40 మంది పిల్లలు మా పాఠశాలకు రోజు రావాల్సి ఉంది. కాబట్టి వాళ్ళు పాఠశాలకు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉండడం వలన మరి ఈ విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండాలి అని అంటే రోడ్డు సౌకర్యం సక్రమంగా ఉండాలి. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా అధికారులు కావచ్చు పర్యవేక్షణ చేసి విద్యార్థులకు రోడ్డు సౌకర్యం సరైన విధంగా త్వరలో కల్పించి విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకునేటట్టు వాళ్ళు చదువుకు దూరం కాకుండా ఉండేటట్టు మీరందరూ కూడా దయచేసి కృషి చేస్తారని మేము उपाध्याయులుగా विज्ञप्ती చేస్తున్నాం. नाव आहे सानवी. आमच्या गावात 7वी वाली शाळा आहे. 7वी झाली का सांगलीला आम्ही शिकायला जात. तिथून आम्हाला जायला परेशान होत आहे. रोड किती खराब आहे. बस होती पण आता बस पण नाही. आता ॲटो झाले, ॲटो पण जात नाही आता. म्हणून